హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా తమ్మెల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటి అని. వినాయక చవితి మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఈసారి వచ్చి మా విలేజ్లో ఎలా సెలబ్రేట్ చేసామో ఫుల్ వీడియో పెడుతున్నాను. వినాయక చవితి ముందు రోజే వినాయకుడిని తెచ్చిపెట్టాము, అందుకే క్లాత్ కట్టేశారు, ఫేస్ కనపడుకున్నా. చూడండి మీ విలేజ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీ ఊర్లో నిమజ్జనం అయిపోయిందా? ఈరోజు నిమజ్జనం కూడా చెప్పేయండి కామెంట్లో. ఇక్కడ చూడండి, మా ఊర్లో వినాయక చవితికి మేము ఈ వినాయకుడి విగ్రహం తెచ్చామన్నమాట. ఇది వచ్చి కలికిరిలో అనమాట. వస్తుంటే సూపర్గా అనిపించింది డెకరేషను వినాయకుడిది. 2 సైడ్స్ బాగుంది, ఈ సైడ్ ఎక్కువ నచ్చిందని చెప్పి ఒక వీడియో లాగా చేశాను. ఇక్కడ పిల్లోళ్ళంతా డీజే పెట్టుకొని డ్యాన్స్ వేసేకి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ దాకా వీడియో తీసి గమ్ముకు వచ్చేసాను అనమాట. మళ్ళీ ఇంకా వాళ్ళు ఏదో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసేకి రెడీగా ఉన్నారని చెప్పి. ఇక్కడ చూడండి, డెకరేషన్ సూపర్గా ఉంది కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంకొక వినాయకుడు డెకరేషన్ సూపర్గా ఉంది, కానీ ఇంకా వినాయకుడిని పెట్టలేదు. అక్కడ ట్రాక్టర్లో తెచ్చారు, ఇంకా పెడతారు నాకు తెలిసి. ఇక్కడ వచ్చి మా విలేజ్లో మేము వినాయకుడిని పెట్టామన్నమాట. మా విలేజ్లో చూడండి, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా? మీ విలేజ్లో వినాయకుడిని పెట్టారా లేదో కామెంట్ చేసేయండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో వినాయకుడిని పెట్టారనమాట. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టినలేదు. మా ఇంట్లోనే ఆవు పేడతో కానీ లేదంటే పసుపుతో కానీ వినాయకుడిని చేస్తారు. పసుపుతో చేస్తే మనం బల్లికి పూసుకునేచ్చు, లేదా జల్జీలో అయినా కలిపేయచ్చు. జల్జీలో అంటే నీళ్ళల్లో. ఇక్కడ చూడండి, వినాయక చవితి రోజు 5కే పూజారి వచ్చి ఇలాగా పూజ చేస్తున్నాడు వినాయకుడికి. ముందుగా పంచామృతం చేస్తున్నారు, కాయలన్నీ కట్ చేసి. చూడండి, మహాన్కి క్లాత్ తీసేసి పూజ స్టార్ట్ చేశాడనమాట. 5కే వచ్చి ఇంకా ఇప్పటి నుంచి దీపం వెలగాలన్నమాట. మనం ఎన్ని డేస్ పెడితే అన్ని డేస్ ఆరిపోకుండా వెలగాలి. నేను ప్లేట్లో పెట్టుకొని అన్నీ వచ్చేకే పూజారి వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా అందరూ ఇలాగా ఫ్రూట్స్ కట్ చేసి, మా హస్బెండ్ అందరూ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాడనమాట. పూజారికి హెల్ప్ చేశారు అన్ని పంచామృతానికి. అలాగే ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో అందరూ వాళ్ళకి నచ్చిండేటి ఇదే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అనమాట. వినాయకుడికి ఒకటి ఇష్టమని కాదు, అన్నీ ప్రీతికరంగా చూస్తాడనమాట. ఫుడ్ని బాగా ఇష్టపడతాడు, అందుకే ఎక్కువ వచ్చి కుడుములు ఇష్టంగా భావిస్తాడంట వినాయకుడు. వినాయకుడు చేతిలో మీరు చూసినట్లయితే కొన్ని ఫొటోస్లో కుడుములు ఉంటాయి. అలాగా మా అమ్మమ్మ కుడుములు కూడా చేసింది. ఇక్కడ అయితే అందరూ చేశారనమాట. ముందైతే వరిగిట్లో పెట్టి అలా అంతా చేస్తూ ఉన్నారు కుడుములు మా తాత ఉన్నప్పుడు. ఇప్పుడు అంత ప్రాసెస్ ఎవరు చేయరు, ఇడ్లీ పాత్రలో పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, అందరి గిన్నెల్లో పాలు, పెరుగు, నెయ్యి తెచ్చి పంచామృతం చేస్తున్నారు. చూడండి, అందరి ప్లేట్లలో పాలు, పెరుగు, నెయ్యి, పూలు, టెంకాయలు, పసుపు, కుంకుమ, కడ్డీలు, కర్పూరం, మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ నచ్చిన ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర ఉన్నవి అన్నీ తెచ్చారనమాట. అలాగే కొంతమంది కుడుములు, లవలడ్లు అంతా తెచ్చారు. ఫస్ట్ డే వచ్చి పంచామృతం ఒకటే అయిపోయిందని చెప్పి మా పిన్ని వచ్చి పులుసన్నం కలుపుకొని వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళు పాయసం తెచ్చారనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చి శనగలు ఉంటాయి కదా, శనగలు ఉడకపెట్టి పెట్టారు. అలాగే పులుసన్నం కూడా ఉండింది అనుకుంటా ఈవినింగ్. తర్వాత ఆ మరుసటి రోజు వచ్చి నేనే నా చేతులతో ఫస్ట్ టైం పాయసం చేశాను, ప్లస్ కేసరి కూడా చేశాను. కేసరి సరిగ్గా కుదరలేదు, నాకు చాలా చేయడం రాదు, ఉండలు కట్టింది. బట్ ఓకే, బాగానే వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి అందరూ ఆ డే నైట్ వచ్చి ఇలాగ పూజ అంతా అయిపోయినాక 5:30కి అయిపోయినాక నైట్ వచ్చి భజన్ వాళ్ళు వచ్చారు. మా అమ్మమ్మ పిలిపించింది అనమాట. అంటే మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ పిలిపించింటే భజన్ వాళ్ళు ఊరికే ఫోన్ చేసింటే 2 విలేజ్ల వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఒక విలేజ్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంకొక విలేజ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కోసమనే స్వీట్స్, మిక్చర్, అలాగే కొంతమంది బరువులు, లడ్డు అన్నీ తెచ్చారనమాట. పాయసం
అన్నీ తెచ్చారు. మామూలుగా అయితే ఫుడ్ కూడా పెడతారనమాట. వాళ్ళు ఆ టైంలో తినేసి వచ్చారని చెప్పారు. అందుకే టీ బిస్కెట్లు అన్నీ ఇచ్చారనమాట. ఆ టైంలో వచ్చినారు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ 11:30 12 వరకు ఉన్నారు. మళ్ళీ మార్నింగ్తో వాళ్ళు పనులకు వెళ్తారని చెప్పి వెళ్ళిపోయారనమాట. చూడండి ఇక్కడ పూజ అయిపోయింది. హారతి ఇస్తున్నాడు పూజారి. ఇలాగా హారతి చేసిన తర్వాత అందరినీ టెంకాయలు కొట్టేసి హారతి చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దీపం కంటిన్యూగా వెలుగుతూ ఉండాలి అని చెప్పాడు. ప్రసాదాలు అందరినీ వచ్చిన వాళ్ళకి ఇస్తా. అలానే ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేశారనమాట. మీ విలేజ్లో ఎలా చేశారో కూడా కామెంట్ చేసేయండి. మా బాబు చూడండి, అంతమందిలో మా బాబు ఒక్కడే పంచి కట్టాడు అనమాట. పూజారి తర్వాత మా బాబునే అనమాట. ఇక్కడ చూడండి, మేము అప్పటికప్పుడు అనుకొని విగ్రహం పెట్టాలి అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని మళ్ళీ పెట్టిపించాం. ఫస్ట్ అయితే ఇక్కడ కూడా పెట్టేది లేదంట. మా హస్బెండ్ జాబ్ చేసేటప్పుడు మా హస్బెండే ఫస్ట్ టైం పెట్టించాడంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెడుతున్నారు. లాస్ట్ 2 times మేము పెట్టకూడదని పెట్టి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టించినాడు అనమాట. ఇక్కడ చూడండి మా బావ వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. ఫైనల్ లుక్ చూడండి మా వినాయకుడిది. మా హస్బెండ్ చూడండి ఏదో చెప్తూ ఉన్నాడు. ఈ విగ్రహం వచ్చి 15K పడిందంట. నాకు తెలీదు, నేను 13Kనో 12Kనో అనుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ చెప్పాడు. ఇక్కడ చూడండి మా బాబు ఆడుకుంటున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సరదాగా ఉంది వాడికి అవన్నీ చూస్తూ ఉంటే. చెన్నైలో అయితే జైల్లో వేసినట్లుంటుంది కదా, విలేజ్లో అయితే అందరినీ చూసే గందుకి బాగా హుషారు వచ్చిందనమాట. మామూలుగా కూడా హైపర్ యాక్టివ్ అనమాట. పంచి కట్టింటుంది, చూడ్డానికి సూపర్గా ఉన్నాడు. ఇక్కడ చూడండి పూజ అంతా అయిపోయినాక ఎవరో ఒక అవ్వ వచ్చి ఆమెంత ఏదో తెచ్చి ఆమెంతకు ఆమె హారతి ఇచ్చుకుంటూ పూజ చేస్తుంది. నైట్ ఇది. నైట్ ఏమంటే ఇక్కడ భజన చేస్తున్నారు. ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఇవ్వను, మీరే వినండి భజన సాంగ్స్ అంతా. ముందర సెగ్మెంట్ కూడా వేశారు. వర్షం పడింది, కొద్దిగా చలి ఉండిందని చెప్పి విలేజ్లో. ఇది వచ్చి మా డాగ్ చూడండి జూలీ. ఇప్పుడు భజన సాంగ్స్ అంతా వినండి మీరే, నేను ఇంకా వాయిస్ స్టాప్ చేస్తాను. ఫస్ట్ వచ్చి గురుపల్లి వాళ్ళు ఒక 7 members 8 members వచ్చారు. తర్వాత చాలామంది వచ్చారు పక్కన ఊరోళ్ళుకుని. మీరే వినండి ఇంకా భజన మొత్తం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద ఓ మనహర మహాదేవ శంభో అంబరస్వతి గణతి అభయములీయవ భాగ్యవతి
ఇక్కడ వచ్చి స్పీడ్గా పాడేస్తున్నారు, చిన్నగా ఓపిక్గా పాడండి అంటున్నాడు ఆయన. పెట్టారు. ఇంకా కిందంతా తడిసిపోయింది వర్షానికి. మళ్ళీ పట్ట వేయించి కూర్చొని పెట్టారు. చూడండి ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చారు అనమాట. ఇదే వినండి భజన సాంగ్స్.
ఆడ మధ్య దేవుడి కాడ పెట్టేపు ఇది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. బాగా డెకరేషన్ చేశారు. యూట్యూబ్లో పెట్టుకోమని ఎక్కి సెండ్ చేశాను అనమాట. చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు. ప్రసాదాలు అన్నీ బాగా చేసి నిష్టగా పూజ చేసి వీడియో తీసి పంపించింది అనమాట. దేవుడికి అన్నీ ఇష్టం కదా, ఏలక పండ్ల కాడి నుంచి అన్నీ ఇష్టం, ఫ్రూట్స్ ఇష్టం, వంటలు ఇష్టం, అన్నీ ఇష్టం కాబట్టి అన్నీ పెట్టారు. చూడండి వాళ్ళు స్వీట్ కార్న్ అన్నీ పెట్టారు. ఇక్కడ చూడండి గణేశుని ఇంటి దగ్గర పెట్టించారు కదా, అవన్నీ ఎత్తుకొని వచ్చి పెద్ద బొమ్మ దగ్గర పెట్టేస్తున్నారు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు. మా ఫ్రెండ్ ఇంట్లో ఇలాగా డెకరేషన్ చేసుకున్నారనమాట. వినాయకుడిని పూజ చేసి పందిల్ మాదిరిగా వేసి. మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లో వినాయకుడు అనమాట. చూడండి బాగా ఉంది కదా. ఇంటి దగ్గర వచ్చి ఇలాగ పూజ చేసుకున్నారు. చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఇక్కడ చూడండి ఫుల్ వీడియో వస్తుంది. ప్రసాదాలు అన్నీ ఫస్ట్ నుంచి చూపిస్తుంది ఆ పాప వీడియోలో. కుడుములు, మనీ, కొబ్బరికాయలు, ఎలక్కాయలు అన్నీ ఫ్రూట్స్ పెట్టి ఇలాగ డెకరేషన్ చేశారు. కలర్ పేపర్స్ ఉంటాయి కదా వాటిలతో, అలాగే అరటి ఆకులతో అంతా ఇలాగ డెకరేషన్ చేశారు చామంతి పువ్వులతో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలాగ బాగా డెకరేషన్ చేశారు. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఇంటి దగ్గర సింపుల్గా డెకరేషన్ చేయాలనుకుంటే దీన్ని చూస్తా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పెద్ద వినాయకుడు అనమాట. వాళ్ళ విలేజ్ మొత్తం కలిసి పెట్టుకున్నారు. ఈ విగ్రహం వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లో అనమాట. బాగా డెకరేషన్ చేశారు కదా గణేష్ని. కింద వచ్చి చిన్న చిన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటారు కదా, అవి ఇక్కడ పెట్టేశారనమాట. మీరు కూడా ఇంట్లో విగ్రహం పెట్టుకున్నారా, లేదంటే మీ విలేజ్లో పెట్టారో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఇది వచ్చి ఆ వినాయకుడిని కదిలిచ్చేస్తున్నారనమాట. ఫ్రైడే ఎత్తకూడదని చెప్పి థర్స్డే ఈవినింగే కదిలిచ్చేస్తున్నారు. థర్స్డే మార్నింగ్
కాదు, ఆఫ్టర్నూన్ అనుకుంటా 1:30కి అలా కదిలిచ్చేసారనమాట. అందుకు పూజారి వచ్చి పూజ చేస్తున్నాడు. మీ ఊర్లో నిమజ్జనం అయిపోయిందా? మా ఊర్లో వచ్చి థర్స్డే ఈవినింగే అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి అన్ని మంత్రాలు చదువుతున్నాడు అనమాట పూజారి. ఇలాగా మొత్తం పూజ వచ్చి జరిపేస్తే కన్నా తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట. దేవుడి దగ్గర హారం వేశారు కదా, నైట్ భజన చేసే వాళ్ళు వచ్చి అంటే పేపర్స్తో రాసి ఓం వినాయక సంథింగ్ రాస్తారు కదా, అలాగా వేరే అమ్మాయి రాసి హారం లాగా వేసింది. అయితే నైట్ భజనకి వచ్చారు కదా పక్క ఊరోళ్ళు, వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో కోరికలు కోరి రాశారు అనుకున్నారంట. మళ్ళీ ఇప్పుడు చూస్తే అందులో ఓం వినాయక అని రాశారనమాట. అలా రాసి పేపర్లన్నీ హోల్ చేసి హారం మాదిరిగా కుట్టి దేవుడికి వేశారనమాట. ఇక్కడ వచ్చి పూజారి అంతా పూజకి రెడీ చేసుకుంటున్నారు. మా హస్బెండ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఇది అంటే అంత సాంగ్స్ పెట్టింటారు కదా, కాపీరైట్ పడుతుందని వాయిస్ ఓవర్లో న్యూస్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి అందరూ ఒక్కొక్క పని చేస్తున్నారు. ఈ సైడ్ వినాయక చవితి బాగా చేస్తున్నారో లేదో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. నిమజ్జనం అప్పుడు కలర్లన్నీ వేసుకొని బాగా డ్యాన్సులు వేశారనమాట. అది డ్రమ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఐతో మనీ ఎత్తేది అదంతా చాలా ఉన్నది. ఇయర్తో ఐతో నోట్స్తో అలా ఎత్తేటి అన్నీ అవి నేను వీడియోస్ తీసాను. నేను వాయిస్ ఓవర్ ఇక్కడ అదే వాయిస్ పెట్టాను, వినండి, అదే సౌండ్ పెడతానమాట. ఇక్కడ చూడండి ఇంకా పూజ అయిపోయింది. పూజారి మంత్రాలు చదివేశాడు. ఇంకా వాటికన్నీ క్లోజ్ చేసి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఉంటున్నాడు. ఇక్కడేమో పంచామృతానికి అన్ని భిన్న కట్ చేయండి అంటున్నాడు. మా బాబు వచ్చి వాళ్ళ డాడీని దిగకన్నా వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు అనమాట. ఎత్తుకోరాళ్ళ ఎత్తుకోరాళ్ళ వద్దా. ఇప్పుడు మళ్ళీ ఎంతకో రావుకాలం సంథింగ్ ఏదో ఉందని చెప్పి గబగబా పూజ చేశారు. ఇక్కడ చూడండి పంచామృతం కూడా మిక్స్ చేస్తున్నాడు. నా చేతిలో అట్టే ఉంటాయి. మా బోళ్ళు పంచామృతానికి కమలకాయలు అనుకొని మోసం మీద తెచ్చేసారు అందరూ ప్లేట్స్ లో. పంచామృతం కూడా రెడీ అయిపోయింది. పగిలిపోతుంది, చేతిలో పడతానే పగిలిపోతుంది. అది వాడు ఎగరేస్తున్నాడు. హైదరాబాద్లో సూపర్గా చేస్తారంట వినాయక చవితి అండ్ దసరా. చెన్నైలో వచ్చి అక్కడక్కడ పెట్టారంటే. కలికిరిలో బాగా చేశారు అనమాట. కలికిరిలో బాగా చేశారు, మా విలేజ్లో కూడా బాగా చేశారు. తమిళనాడులో ఫెస్టివల్స్ అన్నీ అంటే మనకు వచ్చినప్పుడు రావు. మనకి ఉగాది వస్తుంది కదా, తమిళ ఉగాది మళ్ళీ 1 month తర్వాత వస్తుంది. కానీ వినాయక చవితి మటుకు మనకు వచ్చినప్పుడే చేసుకుంటారనమాట. ఇక్కడ కొని ఏంది అమ్మమ్మ ఉన్నాళ్ళ పూజకు అన్నీ సిద్ధం అయిపోయాయి. ఇంకా పూజారి మంత్రాలన్నీ చదివేసి హారతి ఇస్తున్నాడు అనమాట. హారతి ఇచ్చి పూలు
అదే ఇచ్చి అందరినీ జై అందరూ మొక్కుకుంటున్నారు చూడండి. ఇక్కడ మా ఆయన హార్ట్లో వేసాడు, మా బాబు దగ్గర వేపిస్తున్నాడు అనమాట. ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు అందరూ కలిపి అక్షింతలు వేసి కదిలిస్తారనమాట. ఊరికే అట్లా కదిలిచ్చేస్తే మళ్ళీ మన ఇష్టం ఉన్నప్పుడు ఎత్తుకోవచ్చు అనమాట దేవుణ్ణి. హారతి ప్లేటు అటు సైడ్ మండుకుంటుందంటే నేనే ఇటు సైడ్ పెట్టాను అన్నమాట. కాలుతూ ఉంటుంది అని చెప్పాడు పూజారి. పూజారి మంత్రాలు చదివేసినాక ఇప్పుడు పూలు కొద్దిగా అక్షింతలు అందరికీ ఇస్తున్నాడు. 3 రౌండ్లు తిరిగేసి అక్షింతలు వేయమంటున్నాడు. తీసుకొని అక్షింతలు చేతిలో పట్టుకొని 3 రౌండ్స్ వేసి ఇంకా రౌండ్ తిరగమంటున్నాడు అన్నమాట. అదే రోజ్ వాటర్ ఉంటుంది కదా, అది చల్లాడు స్వామికి. అరటికాయలు పెట్టిరా మళ్ళా నీకు బిర్యానీ పెళ్లి కావాలని ఇస్తున్నారా మందరూ మందరూ ఇట్లా నమస్కారం. చూడండి అందరూ అక్షింతలు చల్లుతున్నారు. నాకేస్తానండి ఇప్పుడు చల్లి పూజ అంతా అయిపోయి కదిలిచ్చేస్తారన్నమాట. అన్నిటికంటే కలర్స్ అన్ని వేసేదానికంటే మనమే మట్టితో చేస్తాం కదా, అదే శ్రేష్ఠకరం, మళ్ళీ ఎక్కువ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ చూడండి అందరూ ఇంకా వెళ్తున్నారనమాట. విగ్రహాన్ని పట్టుకొని కదిలిస్తున్నారు చిన్నగా. ఊరికే జరిగితే చాలంట కొంచెం. అలా కదిలితే చాలంట. ఒక 3 సార్లు అలా జరిపేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మన ఇష్టం అనమాట, ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామి కదిలిచేసి వేరే తాకి పూజకు వెళ్తున్నాడు. అయితే ఇంకా మనం ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళంతా మళ్ళీ రావకాలం వస్తుందని చెప్పి ఇవన్నీ కింద ఉంటాయి కదా అడ్డాలన్నీ తీసి ట్రాక్టర్లో పెట్టేయమంటున్నారు. ప్రసాదాలంతా తీసుకునేసినాక ఇలాగ కొంచెం కొంచెం కప్పుల్లో వేసి పెట్టేస్తున్నారు అనమాట. చిన్న కప్పుల్లో కావాల్సిన వాళ్ళు తీసుకొని అని చెప్పి అందరూ కొద్దిగా తీసుకుని అక్కడంతా కింద ఉండే అద్దాలన్నీ తీసి ప్రసాదాలు అన్ని బైక్లో ట్రాక్టర్లో పెట్టేస్తున్నారు. చూడండి ఫైనల్గా మన వినాయక చవితి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు, నిమజ్జనం నిమజ్జనం విలేజ్ దాటుకునేంత వరకు వీడియో తీసాను. తర్వాత తీయలేదన్నమాట, నేను వెళ్ళలేదు.
ఒకసారి ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదని చెప్పి మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళినాం అనమాట. ఎక్కువ నిమజ్జనానికి అమ్మాయిలు పోరు, అబ్బాయిలే పోతారనమాట. మా హస్బెండ్ నేను ఎప్పుడు చూడలేదని పడుకోబోయినాడు. అప్పుడు ఇక్కడ చూడండి డాక్టర్లకి పెట్టేశారనమాట వినాయకుడిని చిన్నగా ఎత్తి, ఎందుకంటే మళ్ళీ రావుకాలం వస్తుందని. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ నేను వాయిసలో సేపు వచ్చేసి బొమ్మ పెట్టుకున్నాను. వాళ్ళకి 100 రూపీస్ ఇచ్చి నోట్ హెడ్తో తీసుకోమన్నారు. చూడండి ఆ హెడ్ కట్టుకుని వాళ్ళు పంచుకొచ్చేటప్పుడు పడుకోకుండా కొద్దిసేపు 1 మినిట్ అలాగా, ఇంకా అది వాళ్ళకి అనమాట. నెక్స్ట్ టైం మట్టి ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో 100 రూపీస్ రౌండ్ చేసి చెట్టుకి కన్నుతో తీసుకోమంటారు, అది కూడా తీసుకుంటారు అనమాట. ఇదంతా మీరే ఎంజాయ్ చేయండి. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వను, డ్యాన్సెస్ అన్నీ ఉంటాయి. లాస్ట్లో నేను కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తాను. బాయ్. వేరే ఆర్జుడు ఇక ఉందిరా పాపల్ని మిమ్మల్ని చేయండిరా. పట్టు కడదాం.
ఇప్పుడు పక్కన ఊరికి వెళ్తుందన్నమాట. ఎందుకంటే నైట్ వాళ్ళు భజనకి వచ్చిన వాళ్ళు మా ఊరికి కూడా మెరవనికి తీసుకురండి అని చెప్పారంట. అందుకని చెప్పి వెళ్తుంది. ఇప్పుడు ఏమంటే అక్కడంతా మెరవన్ అయిపోయినాక మళ్ళీ మన ఇంటి దగ్గరకు వస్తుందన్నమాట. అప్పుడు పూజ చేస్తారు అందరూ. తర్వాత నిమజ్జనానికి వెళ్తుంది. పక్కన ఊరు అంటే ఎక్కువ దూరం ఏం లేదు, డిస్టెన్స్ ఏం లేదు. జస్ట్ కాలు నడికైనా కూడా ఒక 3 minutes అంతేను, దగ్గరే. ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళి అక్కడంతా మెరవన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇప్పుడే పెట్టినారు, ఇన్ఫెక్షన్ పెట్టినారు ఆల్రెడీ పెట్టినారు లడ్డు. దిష్టి టెంకాయ కొట్టేసి తర్వాత స్టార్ట్ చేస్తారన్నమాట. కర్పూరం వెలిగించి టెంకాయ మీద దిష్టి టెంకాయ కొడతారన్నమాట. సామె అది న్యూ స్టైల్ అన్నమాట. గాలి తోలుతుంది, కడ్డీలు ఆరిపోకుండా కర్పూరం ఆరిపోకుండా టెంకాయ మీద వెలిగించారు. ఇప్పుడు దిష్టి తీయేసి ఇటు సైడ్ 3 times అటు సైడ్ 3 times తిప్పేసి తర్వాత టెంకాయ ఇసిరేస్తారనమాట. అదే దిష్టి టెంకాయ అంటారు. కర్పూరం కింద వేసి ఇప్పుడు దిష్టి తీస్తారనమాట. చూడండి అలా పగిలిందో. ఇప్పుడు పక్కటి ఊరికి వెళ్తున్నారు అన్నమాట. అదే మెరవనికి. కొంతమంది ఏమో రౌండ్సే కాకుండా అదేంటి ఎగ్స్ కూడా ఎత్తుకొని వచ్చారు, పట్టుకునేకి వచ్చారనమాట. ఎగ్స్ యూజ్ పెట్టిద్దని అందుకని చెప్పి సైలెంట్గా వెళ్ళారు. ఇప్పుడు ఎవరు టెంకాయ కొట్టరా ఇప్పుడు
ఆ ఊర్లో మెరూన్ అయిపోయి మా విలేజ్కి వచ్చేసింది అనమాట. అందుకే అందరూ ట్రాక్టర్ వచ్చే ముందు వాటర్ అంతా మొత్తం ఇలా పోస్తారనమాట. ఊరు దాటుకునేంత వరకు అందరూ బిందెలతో ఇలాగ పూజ చేసి టెంకాయలు కొట్టుకుంటారనమాట. టెంకాయలు కొట్టుకొని మళ్ళీ వాడని నీళ్ళు పోస్తారనమాట ఒక చెంబులోకి తీసుకొని. ఇక్కడ చూడండి వీళ్ళంతా డాన్స్ వేస్తున్నారు. వాళ్ళ మంకులు కొడుకు కలిపి డాన్స్ వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. మామూలుగా అయితే వేయడు. అటు సైడ్ ఎక్కడ వేయలేదు. మా ఇంటి దగ్గర వచ్చాక అందరూ అరుస్తున్నారని వేశారనమాట.
ఇక్కడ చూడండి నాగిని డ్యాన్స్ వేయాలని చెప్పి వాటర్ అంతా ఓపించుకున్నారు, వేస్తున్నారు చూడండి.
పోయిన కాడు జమ్ము నామాలు పరిగెత్తలే బోధించావా అంటే క్లాస్
ఇంతే వీడియో. ఇది వచ్చి లాస్ట్ ఇయర్ చెన్నైలోది అనమాట. గణేష నేను ఇంట్లో పెట్టుకున్నాను. మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయనట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే కన్నా నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే వస్తుంది. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా నేను వేరే వీడియోస్ చేసేకి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో జెన్యూన్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారో ఫెస్టివల్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.